ఇటు తెలంగాణ సచివాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇవాళ సెక్రటేరియట్ ముట్టడికి నిరుద్యోగులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సచివాలయం వైపు వెళ్తున్న నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులతో నిరుద్యోగులు వాగ్వాదం జరిగింది. మాట పెరిగి తోపులాటకు దారితీసింది. దీంతో నిరుద్యోగులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. అలాగే సెక్రటేరియట్ దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక మొత్తంగా సెక్రటేరియట్ దగ్గర కొంత హడావిడి నెలకొన్నట్లుగా తెలుస్తోంది. అంటే సెక్రటేరియట్ ముట్టడికి సంబంధించి విద్యార్థులు అటువైపుగా వెళ్తుండడంతో పోలీసులు అడ్డుకొని అక్కడ కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడి విద్యార్థులను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. ఇదే తెలంగాణ సచివాలయం దగ్గర అయితే ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చిన నిరుద్యోగులు సచివాలయం వైపు వెళ్తున్న నిరుద్యోగులను అయితే పోలీసులు అయితే అడ్డుకున్నారు. అయితే పోలీసుల మధ్య నిరుద్యోగుల మధ్య నిన్న తోపులాట అయితే జరిగింది. గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పడం జరిగింది. మరి ఇప్పటికీ అనేక సార్లు ఏదైతే నిరుద్యోగులు మరి ఏదైతే జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ రాకపోవడంతో ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ఘనంగా అయితే ఒక భారీ బహిరంగ సభ అయితే నిర్వహించిన నేపథ్యంలో దీనికి ఏఐసిసి ఏదైతే అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే కూడా పాల్గొంటున్నారు. ఇదే నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజైతే నిరుద్యోగుల సమస్యల మీద కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి, మాకు ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా అనేక విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నేతలు అయితే ఈ రోజు సెక్రటేరియట్ ముట్టడికి అయితే పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా అనేక మంది అయితే సెక్రటేరియట్ కి అయితే భారీగా తరలి వచ్చారు. పోలీసులను నిరుద్యోగుల మధ్యలో అయితే చిన్న తోపులాట జరిగింది. వారందరినీ అరెస్ట్ చేసి పిఎస్కి తరలించిండు. అనంతరం అయితే సెక్రటేరియట్ దగ్గర భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ లెనిన్.